నమస్కారం. నిన్న అనగా తేదీ మార్చి 2026 13/3/2026న చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ ఫ్రాడ్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో హనుమకొండ గోపి అని చెప్పనేసి ఫిర్యాదుదారుడు. తను చెన్నైలో బ్యాంకింగ్ సెక్టార్లో సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతను రెగ్యులర్గా వర్క్ చూసుకుంటున్న క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ఒక సజెషన్స్ వచ్చాయి స్టాక్ మార్కెట్ గురించి. దాన్ని ఇతను వాళ్ళతో స్టార్ట్ చేసిన తర్వాత అతనికి క్యాప్స్టోన్ ఇన్ అనే ఒక మొబైల్ యాప్ ఉంటుంది. దానికి వాట్సాప్ నుంచి కమ్యూనికేట్ కమ్మని చెప్తే వాట్సాప్లోకి వెళ్తాను. ఆ వాట్సాప్లో ఒక గ్రూప్ చాట్ జరుగుతుంటుంది. దాంట్లో స్టాక్ మార్కెట్ గురించి డిస్కషన్స్ జరిగి ఇతను దాంట్లో ట్రేడ్ చేస్తాడు. ఫస్ట్ ఇతనికి కొన్ని ఐపీఓస్ పంపించి వాటికి మనీ కట్టమంటారు. ఆ కట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇంత అమౌంట్ యాడ్ అయిందని చెప్పేసి తెలిసిన తర్వాత కొంత స్టాక్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఐపీఓస్ పంపి దీనికి మీరు ఇంత అమౌంట్ కట్టాలని చెప్పేసి అంటారు. తీరా కట్టిన తర్వాత దానికి మీరు ఈ అమౌంట్ సరిపోదు, ఇంకొంచెం కట్టాలని చెప్పేసి అంటూ మొత్తం ఎట్లా అతని క్రెడిట్ కార్డ్స్, అదర్ లోన్స్ అన్నీ పెట్టి కూడా సుమారు 24,16,000 పే చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు నేను విత్డ్రా కావాలని చెప్పనేసి అడిగినప్పుడు వాళ్ళు ఇంకా మీరు కట్టాల్సింది వస్తుందని చెప్పనేసి మళ్ళీ ఐపీఓస్ పంపడం జరిగింది. ఇలా రిపీటెడ్గా వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు నేను ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో వీళ్ళ చేతిలో మోసపోయానని చెప్పనేసి తెలుసుకోవడం జరిగింది. తదనంతరం తను సైబర్ పోర్టల్లో కంప్లైంట్ పెట్టి వేసినందుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఈ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, దేంట్లో అయినా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నా, ఎవరైనా స్టాక్ మార్కెట్ వైపు ఎంకరేజ్ చేసినా, లేదు ఇది చేస్తే మీకు మనీ వస్తుందని చెప్పినా, లేదా జాబ్ ఆఫర్లు చేసినా, లేదు వేరే ఎక్కడైనా చోట జాబ్స్ ఉన్నాయి మీరు పోయి అపీర్ అవ్వండి అని చెప్పినా, ఇట్లా ఏ రకంగా మిమ్మల్ని వాళ్ళు అట్రాక్ట్ చేయాలని చూసినా, మిమ్మల్ని దానివైపు అడుగులు వేయాలని చూసినా అది మిమ్మల్ని మోసం చేయడానికి తప్ప మిమ్మల్ని ఏదో లాభాల్లో పెట్టి మీకు మంచి చేయాలని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కోరేది ఏంటంటే ఇలా ఎవరు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ని ఇది చేయొద్దు. అలాగే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేశామని కానీ, డిజిటల్ అరెస్ట్ చేశామని కానీ, లేకపోతే మనీ లాండరింగ్ కేసులు, ఏసీబీ కేసులు, లేదా ముంబై పోలీసు, ఢిల్లీ పోలీసు, లేదు ఇంకెక్కడి నుంచి అయినా పోలీసు వాళ్ళము మిమ్మల్ని ఏ రకంగా మిమ్మల్ని బెదిరించినా కూడా మీరు ఎవరు కూడా భయపడొద్దని చెప్పని 1930కి కాల్ చేసి కంప్లైంట్ చేయమని, మనీ పంపొద్దని, అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా వస్తే మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇమ్మీడియట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పనేసి కోరుచున్నాను. అయితే ఈ కేసుకు సంబంధించి అతని దగ్గర నుంచి సమాచారం అంతా కూడా మేము కలెక్ట్ చేశాము. దానికి సంబంధించి సంబంధిత వాట్సాప్, ఇన్స్టా వాళ్ళకి లెటర్స్ పెట్టి ఈ ఐడీస్ ఎక్కడ ఉపయోగించారేంటి మేము మా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కానీ సాధారణ ప్రజలు మిమ్మల్ని అందరూ మేము కోరేది ఏంటంటే మీకేదో మంచి జరుగుతుందని చెప్పనేసి మీరు ఆలోచించి మీరు అడుగులు వేస్తారు. కానీ మీ అవసరాన్నే అవతల వాళ్ళు అవకాశంగా మార్చుకొని మీ దగ్గర డబ్బులు లాగేసుకుంటున్నారు. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి వాటి జోలికి పోవద్దని చెప్పనేసి చీరాల వాళ్ళ ప్రజలనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్ బారిన పడద్దని చెప్పనేసి కోరుకుంటున్నాను.